హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సో గుంటూరు డివిజన్లో మరోసారి ట్రైన్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి. సో వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో అందరూ అనుకున్న విధంగానే గుంటూరు డోన్ గుంటూరు ఎక్స్ప్రెస్ వచ్చేసి ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అయితే క్యాన్సిల్ అయితే అవుతుంది. అలాగే ట్రైన్ నెంబర్ 17251, 17252 గుంటూరు కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్ కూడా 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అయితే రద్దు అవుతుంది. ఇక తర్వాత ట్రైన్ నెంబర్ 17329, 17330 విజయవాడ హుబ్లీ విజయవాడ ఎక్స్ప్రెస్ కూడా 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అయితే క్యాన్సిల్ అవుతుంది. ఇంకా తర్వాత మిగిలిన కొన్ని ప్యాసింజర్ ట్రైన్స్ కాచిగూడ నడికుడి కాచిగూడ, విజయవాడ గుంటూరు మాచర్ల నడికుడి మాచర్ల గుంటూరు విజయవాడ ప్యాసింజర్ ట్రైన్స్ కూడా 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అయితే రద్దు అవుతున్నాయి. ఇక పాక్షికంగా రద్దు చేసిన ట్రైన్ వచ్చేసి రేపల్లె మార్కాపూర్ తెనాలి మేము ప్యాసింజర్. ఈ ట్రైన్ వచ్చేసి మార్కాపూర్ గుంటూరు తెనాలి మధ్య మాత్రమే ప్రస్తుతం అయితే నడుస్తుంది. ఈ ట్రైన్ అనేది గుంటూరు నుంచి మార్కాపూర్ మధ్య అయితే పాక్షికంగా అయితే రద్దు చేశారు. సో మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా, ఇంకా ట్రైన్స్ క్యాన్సిల్ అవ్వవు అని. కాకపోతే మనకు అక్కడ చెప్పిన దాని ప్రకారం రోలింగ్ కారిడార్ బ్లాక్ కారణంగా అయితే 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అయితే ట్రైన్స్ అనేది క్యాన్సిల్ అయితే చేస్తున్నారు. నాకు తెలిసి నవంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ ఇంటర్సిటీ అంటే గుంటూరు డోన్ గుంటూరు ఎక్స్ప్రెస్ కూడా ఇంకా క్యాన్సిల్ అయితే అవుతుందనే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తారని అనుకుంటున్నాను. సో చూద్దాం. ఆల్రెడీ ఫెస్టివల్ సీజన్ను మరి ప్రయాణికుల రద్దీని ఏ విధంగా రైల్వే కంట్రోల్ చేస్తుందో మనకైతే తెలీదు. ఇంతవరకు రాయలసీమ మీదుగా దీపావళి ప్రత్యేక రైళ్ళని అయితే ఏమీ నడపలేదు. సో ఉన్న ట్రైన్స్ని ఇంకా క్యాన్సిల్ అయితే చేస్తున్నారు. సో మరి చూద్దాం ఇంకా ఏమన్నా కొత్త ఈ క్యాన్సిల్ అయిన ట్రైన్లకు బదులుగా ఏమన్నా స్పెషల్ ట్రైన్స్ అన్న కనీసం నడుపుతారా అన్న దాని గురించి. సో ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.